అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానీకుంట తండాలో జూలై 8, 2025న జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్తతో గొడవలు, వేధింపులు తట్టుకోలేక భార్య కాంతి 32, బావ దశరథ్ 28 సహాయంతో కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్త జాటోతు బాలాజీ 44ను చంపింది. బాలాజీ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాంతి, బాలాజీకు 2017లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు 7, 5 సంవత్సరాలు ఉన్నారు. వివాహం తర్వాత మొదటి సంవత్సరాలు సామరస్యంగా జీవించినా బాలాజీ మద్యపాన బానిసత్వం మొదలైంది. తర్వాత గొడవలు పెరిగి కాంతి తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. 2 నెలల క్రితం పిల్లలతో కలిసి తిరిగి వచ్చినా వేధింపులు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా బాలాజీ కాంతిని తీవ్రంగా వేధించడంతో ఆమె బావ దశరథ్తో కలిసి భర్తను చంపాలని ప్లాన్ వేసింది. హత్య వివరాలు: జూలై 8న పండుగ సందర్భంగా బాలాజీ కాంతిని బయటకు తీసుకెళ్లి మద్యం తాగుదామని చెప్పాడు. ఇంట్లోనే మద్యం ఉంది అని చెప్పి కాంతి థమ్సప్లో గడ్డి మందు కలిపి ఇచ్చింది. అది తాగిన వెంటనే బాలాజీకి గొంతు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. కాంతి భర్తను పట్టించుకోకుండా బావ దశరథ్ వద్దకు వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు బాలాజీ పరిస్థితిని చూసి అతని తండ్రి హరిచందర్కు తెలిపారు. హరిచందర్ వెంటనే బాలాజీని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ జూలై 22న మంగళవారం బాలాజీ మరణించాడు. పోస్ట్మార్టం నివేదికలో గడ్డి మందు వల్ల మరణమని తేలింది. హరిచందర్, కోడలు, బావ దశరథ్ కలిసి కొడుకును చంపారు అని ఆరోపించి వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కాంతి, దశరథ్లను అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరూ హత్యను అంగీకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం తర్వాత భవానీకుంటకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన వర్ధన్నపేట మండలంలో భయాందోళనలు రేపింది మరియు వైవాహిక వివాదాలు, మద్యపాన బానిసత్వం వల్ల కుటుంబాల్లో హత్యలు పెరుగుతున్నాయనే చర్చలు జరుగుతున్నాయి. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం బాలాజీ మద్యపాన బానిసత్వం కారణంగా గత 1 సంవత్సరంగా కాంతిపై తీవ్ర వేధింపులు జరుగుతున్నాయి. కాంతి గతంలో తండ్రి ఇంటికి వెళ్లిపోయి పంచాయతీలు పెట్టినా మార్పు రాలా. దశరథ్, కాంతి భర్త సోదరుడు కూడా వేధింపులకు పాల్గొన్నాడని, హత్య తర్వాత ఇద్దరూ పారిపోవడానికి ప్లాన్ వేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. హరిచందర్, కోడలు, బావ కలిసి కొడుకును చంపారు అని ఆరోపించి పిల్లల భవిష్యత్తు గురించి విచారిస్తున్నాడు. పోలీసులు దశరథ్ను రిమాండ్కు తరలించారు మరియు గడ్డి మందు కొనుగోలు సంబంధిత మరో 2ని అనుమానిస్తున్నారు. ఈ ఘటన భవానీకుంటలో భయాందోళనలు రేపింది. జాగ్రత్తలు, సలహాలు: వైవాహిక వివాదాలు, వేధింపులు తలెత్తినప్పుడు కౌన్సెలింగ్ సెంటర్లు లేదా 181 మహిళా హెల్ప్లైన్లకు సంప్రదించండి. హింసాత్మక చర్యలు మానుకోండి. మద్యపాన బానిసత్వం ఉన్నవారు 104 లేదా 1800 -11 డిడిక్షన్ హెల్ప్లైన్లకు కాల్ చేయండి. ఇది కుటుంబ హింసకు దారితీస్తుంది. గృహ హింస ఎదురైనప్పుడు 100కు ఫిర్యాదు చేయండి. పిల్లల భద్రత కోసం 1098 చైల్డ్ హెల్ప్లైన్లకు సంప్రదించండి. కుటుంబ వివాదాలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా స్థానిక అధికారుల సహాయం తీసుకోండి. పంచాయతీలు పెట్టండి. సమాజంలో వైవాహిక వివాదాలు, మద్యపాన బానిసత్వం, గృహ హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.